యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి తిమోతి 1వ అధ్యాయం 1వ వచనములో, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన రక్షకుడైన అనే పదం మీద మనం ధ్యానం చేసుకుందాం. నిజముగా ఈ భూలోకంలో మన మనుషులకు మనకు ఒక రక్షణ అవసరమైంది. ఒక సెక్యూరిటీ, మనకు ఎటువంటి సమస్య రాకుండా ఒక అడ్డం కావాలన్నమాట. అడ్డం అంటే మనకు ముందుగా ఏదొచ్చినా కానీ ఆ రక్షణ వలయాన్ని దాటి, రక్షణ కవచాన్ని దాటి, రక్షణ శృంగాన్ని దాటి మన దగ్గరికి వస్తుంది. అది ఆపదైనా ఏదైనా కానీ. అందుకే అంటాడు, మన రక్షకుడైనా. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. మన ఫ్యామిలీకి ఒక రక్షణ, మనకు ఒక రక్షణ, వెళ్ళే ప్రయాణంలో ఒక రక్షణ, చేసే చోట ఒక రక్షణ, మన బిజినెస్లో ఒక రక్షణ, మన జాబులో ఒక రక్షణ, మన స్టడీలో ఒక రక్షణ. మనము ఉదయం నుంచి రాత్రి వరకు, మరలా ఉదయం వరకు రక్షణ లేకపోతే మనము బ్రతకలేం. రక్షణ లేకపోతే మనం జీవించలేం. ఆ రక్షణ లేకపోతే, ఆ రక్షకుడు లేకపోతే మన శ్వాస కూడా ఒక సెకను ఆగిపోతే మనం బ్రతకలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించేది, నీకు ఒక రక్షకుడుగా ఉండే వ్యక్తి, నీకు ఒక సెక్యూరిటీ ఇచ్చే వ్యక్తి ఒక డాక్టర్ అనుకుంటున్నామేమో, నీకున్న సెక్యూరిటీ అనుకుంటున్నామేమో, నీకున్న బలగం అనుకుంటున్నామేమో, నీ బలం అనుకుంటున్నామేమో, నీ తెలివితేటలు అనుకుంటున్నాము, నీ జ్ఞానం అనుకుంటున్నాము, నీ కెపాసిటీ అనుకుంటున్నామో. కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. మీరు వినే వాక్యం ఎవరైనా కావచ్చు, ఎవరైనా వీడియో చూస్తుంటే, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరికైనా ఒక రక్షకుడు అవసరం. నీకున్న సమస్యకు ఒక రక్షకుడు అవసరం, నీకున్న పరిస్థితికి ఒక రక్షకుడు అవసరం, నీకున్న బాధకు ఒక రక్షకుడు అవసరం, నీకున్న ఇబ్బందికి, నీకున్న ఏదైనా కావచ్చు, దానికి ఒక రక్షకుడు అవసరం. నిన్ను కాపాడేవాడు, నిన్ను మోసేవాడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను కంటికి రెప్పలా కాచే ఒక రక్షణ అవసరం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరైనా కావచ్చు, నీకు ఒక రక్షణ అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్షణే కుల మతాలకు అతీతంగా గ్రంథాలలో, పరిశుద్ధ గ్రంథంలో, ఖురాన్లో, వేదాలలో, ఉపనిషత్తులు, హైందవ ధర్మశాస్త్రంలో, వీటిలో కూడా రక్షకుడు గురించి బోధిస్తూ ఉన్నారు. రక్షకుడు గురించి తెలియపరుస్తూ ఉన్నారు. రక్షకుడు గురించి తెలియపరుస్తూ ఉన్న ఈ గ్రంథాలన్నీ. మనకు ఒక రక్షకుడు అవసరం. ఈ లోకానికి ఒక రక్షకుడు అవసరం. ఈ మనుషులకు ఒక రక్షకుడు అవసరం. ఈ జీవితానికి ఒక రక్షకుడు అవసరం. మన ఫ్యామిలీకి ఒక రక్షకుడు అవసరం. ఈ సొసైటీకి ఒక రక్షకుడు అవసరం. ఈ లోకంలో ఉన్న బ్రతుకుతున్న ప్రతి జీవికి, జీవరాశికి ఒక రక్షకుడు అవసరం. రక్షకుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఎవడవైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఎవరైనా నువ్వు బాధలో ఉంటే హక్కును చేర్చుకునే, నువ్వు కష్టంలో ఉంటే హక్కును చేర్చుకునే, నువ్వు ఇబ్బందిలో ఉంటే వెంటనే నేనున్నాను, నేను రక్షణిస్తాను, నేను కాపాడుకుంటానని అభయమిచ్చే వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే, యెహోవా మాత్రమే. ప్రియమైన సోదరుడా, సోదరుడి, ఈ వాక్యం వింటున్నా, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కావచ్చు, నీకు బాధ ఉందా, నీకు శ్రమ ఉందా, నీకు కష్టం వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, ఎవరు అర్థం చేసుకోవటం లేదా, నీ కష్టంలో ఎవరు సహాయం చేయటం లేదా, నీకున్న పరిస్థితిని ఎవరు మార్చటం లేదా, నీ తలరాతను ఎవరు మార్చటం లేదా, నీకున్న రోగం తగ్గటం లేదా, నీకున్న బాధ తగ్గట్లేదా, నీకున్న మానసిక వేద, నీ ఉద్యోగం, అప్పులు, సమస్యలు, ఇవన్నీ కూడా ఒక మనిషి ఫేస్ చేయలేడు, తట్టుకోలేడు, తలకిందులైపోతాడు. నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండు, నాకు ఎవరైనా ఒక రక్షకుడు దొరికితే బాగుండు, నాకేమైనా విమోచకుడు వస్తే బాగుండు, నన్ను ఈ ఇబ్బందుల నుంచి బయట వేసే వ్యక్తి బాగుండు, నన్ను ఇబ్బందుల నుంచి బయటకు నెట్టే వ్యక్తి బాగుండు, ఈ ఇబ్బందుల నుంచి బయటకు తీసే వ్యక్తి బాగుండు, ఈ సమస్యల నుంచి బయటకు లాగే వ్యక్తి బాగుండు, ఈ
దుర్నీతి నుంచి, ఈ దుర్భరమైన ఈ జీవితం నుంచి, ఇటువంటి బంధకాల నుంచి నన్ను బయటకు లాగి విమోచించే వ్యక్తి ఉంటే బాగుండు, నన్ను రక్షించే వ్యక్తి బాగుండని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతున్నావా? నువ్వు మొరపెడుతున్నావా? నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నువ్వు మానసికంగా కృంగిపోతున్నావా? అయితే నీ కొరకు ఒక రక్షకుడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. నీ ఇబ్బందులు, నీ కష్టంలో, నీ బాధలు, నీ శ్రమలు, నీకున్నది ఏదున్నా కానీ ఆయన తీసివేసే దేవుడు, మనోవేదన తీసివేసే దేవుడు, నీ కష్టాన్ని తీసివేసే దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, నీ కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు, నీకున్న స్థితిగతులను మార్చి రక్షణ దయచేసి నీకు సంతోషాన్నిచ్చే దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన రక్షకుడైన దేవుని యొక్కయు. అనే రక్షకుడు. నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఎవరమైనా కావచ్చు, కానీ అయ్యా నేను పాపిని, నా సమస్యల నుంచి నన్ను బయట వెయ్యని ఒక్క మాట ఆయనకు మొరపెడితే, యేసయ్యా, యెహోవా అని, దేవా అని, సృష్టికర్త అని ఆయనకు మొరపెడితే చాలు. ఆ క్షణంలో నువ్వు రక్షించబడతావు, ఆ క్షణంలో నువ్వు విమోచించబడతావు, ఆ క్షణంలో నీకు విడుదల, ఆ క్షణంలో నీకు స్వస్థత, ఆ క్షణంలో నీ బాధలు, సాధలు, నీకున్న ఇబ్బందులన్నీ పోయి సంతోషంగా, ఆనందంగా గంతులేస్తావు. దట్ ఈస్ స్పెషాలిటీ ఇన్ జీసస్ క్రైస్ట్. నువ్వెవరివైనా కానీ ఆయన రక్షించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వెవరివైనా కానీ ఆయన ఓదార్చడానికి రెడీగా ఉన్నాడు. నువ్వెవరివైనా కానీ ఆయన నిన్ను చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అన్నదమ్ములు వదిలిపెట్టిన, భార్య వదిలిపెట్టిన, బంధువులు వదిలిపెట్టిన,